ఐపీఎల్లో రోహిత్ ది ప్రత్యేకమైన జర్నీ. ప్లేయర్ గా, కెప్టెన్ గా ఎన్నో మైలురాళ్లు అందుకున్నాడు. టోర్నీలో తనదైన ముద్ర వేశాడు. ఐపీఎల్ కెరీర్ ఆరంభంలో డెక్కన్ చార్జర్స్ తరపున బరిలో దిగాడు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ కు మారాడు. 2013 నుంచి 2023 వరకు కెప్టెన్ గా వ్యవహరించాడు. 5 సార్లు ముంబై ఇండియన్స్ ను ఛాంపియన్ గా నిలబెట్టి చరిత్ర సృష్టించాడు. 5 సార్లు టైటిల్ అందుకున్న తొలి కెప్టెన్ గా రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం ఐపీఎల్ 17వ సీజన్ లో ప్లేయర్ గానే ఆడుతున్నాడు. కెప్టెన్సీ లేదు. ఈ సీజన్ లో ఇంకో మ్యాచ్ తో ముంబై ఇండియన్స్ జర్నీ ముగుస్తుంది. సీజన్ ఆరంభంలో రోహిత్ కొన్ని మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఒక మ్యాచ్ లో సెంచరీ కూడా కొట్టాడు. లీగ్ దశ సెకండ్ హాఫ్ లో మాత్రం పెద్దగా పేలలేదు. ప్లే ఆఫ్స్ కు చేరకుండానే ముంబై ఇండియన్స్ ఇంటిదారి పడుతుంది. ఇదే సమయంలో రోహిత్ జర్నీని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. కెప్టెన్ గా ముంబై ఇండియన్స్ మరో అవకాశం ఇచ్చి ఉంటే ఈసారి పరిస్థితి మరోలా ఉండేదంటున్నారు. గత సీజన్లలో రోహిత్ సాధించిన పరుగులను సోషల్ మీడియాలో రివైండ్ చేసుకుంటున్నారు. ప్రస్తుత సీజన్ లో రోహిత్ ఇప్పటి వరకు 13 మ్యాచ్ల్లో 349 పరుగులు సాధించాడు. తర్వాతి మ్యాచ్ల్లో ఎంత కొడతాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ సీజన్ లో 400 పరుగుల మార్క్ దాటాలని అభిమానులు కోరుకుంటున్నారు. గత సీజన్ లో రోహిత్ శర్మ 332 పరుగులు చేశాడు. 2022లో హిట్ మ్యాన్ బ్యాట్ నుంచి ఎక్కువగా పరుగులు రాలేదు. మొత్తం 14 మ్యాచ్ల్లో 268 పరుగులు చేశాడు. 2021లో 13 మ్యాచ్ల్లో 381 పరుగులు సాధించాడు. 2020లో 12 మ్యాచ్ల్లో 332 పరుగులకు పరిమితమయ్యాడు. 2019లో 15 మ్యాచ్ల్లోనే 405 రన్స్ కొట్టాడు. 2018లో 14 మ్యాచ్ల్లో 286 పరుగులు పూర్తి చేశాడు. 2017లో 17 మ్యాచ్ల్లో 333 పరుగులను తన ఖాతాలో వేసుకున్నాడు. 2016లో 14 మ్యాచ్ల్లోనే 489 పరుగులు చేశాడు. 2015లో 16 మ్యాచ్ల్లో 489 రన్స్ సాధించాడు. 2014లో 15 మ్యాచ్ల్లో 390 రన్స్ కొట్టాడు. 2013లో కెరీర్ బెస్ట్ సాధించాడు. 19 మ్యాచ్ల్లో 538 పరుగులు చేశాడు. 2012లో 17 మ్యాచ్ల్లో 433 రన్స్ సాధించాడు. 2011లో 16 మ్యాచ్ల్లో 372 రన్స్ ను ఖాతాలో వేసుకున్నాడు. ఇక 2010లో 404 పరుగుల మార్క్ ను అందుకున్నాడు. 2009లో 362 పరుగులు, 2008లో 404 పరుగులు సాధించాడు. ఐపీఎల్ కెరీర్ లో మొత్తంగా 42 హాఫ్ సెంచరీలు కొట్టాడు. ఒక సెంచరీ సాధించాడు. ఆ సెంచరీ కూడా ఈ ఏడాది పూర్తి చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో శతకాన్ని అందుకున్నాడు. మొత్తంగా చూస్తే ప్లేయర్ గా, కెప్టెన్ గాను రోహిత్ అదుర్స్ అనిపించాడు. ప్రస్తుతం హిట్ మ్యాన్ వయసు 37 సంవత్సరాలు. వచ్చే ఏడాది ఫ్రాంచైజీ మారే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. వేలానికి వెళ్తే హిట్ మ్యాన్ పై కోట్ల వర్షం కురుస్తుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఐపీఎల్ కెరీర్ పై స్టార్ ప్లేయర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది ఆసక్తి రేపుతోంది.